బార్సాలో ఈవెంట్ ఉందని జెప్పేసి ఒకళ్ళు కాల్ జేస్తే నిన్న నైట్ వెళ్ళామండి. వెళ్ళి ఈవెంట్ అయితే కన్ఫర్మ్ జేసుకొనొచ్చాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 9:30 కల్లా ఉండమన్నారు అక్కడ. అలాగే మేము కెమెరాస్ అన్నీ సర్దేసుకొని హడావిడిగా లొకేషన్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడికెళ్లి చూస్తే అక్కడ డెకరేషన్ అయింది తప్ప ఇంకేం జరగలేదు. ఇంక మేము వెంటనే లైటింగ్ సెటప్ పెట్టుకొని, గింబల్, గోడెక్స్ అరేంజ్ చేసుకొని, ఇంకా ఎంప్టీ షాట్స్ డెకరేషన్‌ని వీటిని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చాలా లేట్‌గా జరిగింది. 11:30, 12కి ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇంతలో వ్రతం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము ఆ వ్రతాన్ని కవర్ చేసేసి ఇంకా బయట డెకరేషన్ దగ్గరికొచ్చేసి గ్రూప్ ఫోటోస్ దిగారు. ఆ గ్రూప్ ఫోటోస్‌ని నీట్‌గా తీసేసుకున్నాం. ఈలోపు లంచ్ టైమ్ అయింది. లంచ్ తినేసి ఇంకా కొంచెం గ్యాప్ వస్తే అలా కూర్చున్నాను. ఈ అమ్మాయి పేరు స్మైలీ. నా దగ్గరకొచ్చి మ్యాజిక్ చెయ్యి అంటే నాకొచ్చిన మ్యాజిక్ ఏదో చేశాను. తనకొచ్చిన మ్యాజిక్‌ని చూపిస్తుంది. ఒకసారి చూడండి. స్మైలీ మ్యాజిక్ చెయ్యవా? మ్యాజిక్ చేయమ్మా. ఏం చేస్తున్నావు? చాలా హైపర్ యాక్టివ్ గా ఉంది. ఈవెంట్ లాస్ట్ లో వాళ్ళ డాడీతో డాన్స్ చేసింది. ఈవెంట్ అయిపోయేలోపు ఈవినింగ్ 5 అలా అయ్యింది. ఇంకా మేము మొత్తం ప్యాక్ చేసేసుకుని బయటకొచ్చి చూస్తే మొత్తం క్లౌడ్స్ వచ్చేసి ఉన్నాయి. ఇంకా వాన తొందరగా పడేలాగా ఉందని చెప్పేసి మేము ఇంకా వెంటనే స్టూడియోకి అయితే వచ్చేయడం జరిగింది. స్టూడియోలో కెమెరా బ్యాగులు అన్ని పెట్టేసి నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంట్లో కరెంట్ లేదు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. మా అన్నయ్య వాళ్ళ పాప నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చిందండి. రోజు నేను చేయి పట్టుకుని నడిపిస్తాను, ఇలా నడవాలి అలా నడవాలని. కానీ ఈరోజు తనంతట తానే నా దగ్గరికి, నా రూమ్ దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచి హాల్లోకి తీసుకొచ్చింది నన్ను. తను నడుచుకుంటా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనతో కాసేపు ఆడుకుని ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఒక స్లీప్ వేసానండి. ఈరోజు వీడియో వరకు అయితే ఇంతే. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.